నమస్తే, వెల్కమ్ టు 99 టీవీ. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ రాజ్యసభలో ప్రసంగిస్తుండగా జరిగిన ఉదంతం ఇవాళ దేశం మొత్తం మాట్లాడుకుంటుంది. ఇంతకుముందు అన్నాడు లేదు, మహిళా ఎంపీలు ఒక్కసారిగా ఆయన చుట్టుముట్టడం ఇదేంటి, ప్లాన్డ్గా జరిగిందా, వ్యూహాత్మకంగా కావాలని దాడి చేయడానికి ఏమన్నా ప్రయత్నం చేశారా? అంటే మహిళా ఎంపీలు కాబట్టి ఏమీ చేయరులే అనే ఉద్దేశంతో వాళ్ళని రాహుల్ గాంధీ వాళ్ళ చేత ఈ ప్రయోగం చేయించారా? ఎందుకంటే ఆయన సభలో కన్నా సభ బయట మెట్ల మీద లేకపోతే మహాత్మా గాంధీ స్టాట్యూ దగ్గరికి వెళ్ళి మాట్లాడటం మీద ఎక్కువ ఫోకస్ పెడుతున్నారు. లేకపోతే సంబంధం లేని అంశాలు, ఇంకా ప్రచురితం కాని పుస్తకాల గురించి మాట్లాడతారు. అసలు ఏంటంటే ఆయన వ్యూహమా లేకపోతే ఇమెచ్యూరిటీయా? అండ్ ఎలా వ్యవహరించబోతున్నారు లోక్సభలో? మరి ఆయన ప్రతిపక్ష నాయకుడు, దేశం మొత్తం ప్రజల గొంతుకు ఆయన ఎందుకు ఇలా చేస్తున్నారు? ఈ అంశాల మీద సమగ్ర విశ్లేషణ చేయడానికి పొలిటికల్ అనలిస్ట్, సీనియర్ జర్నలిస్ట్ సురేష్ కొచెట్ల గారు మనతో ఉన్నారు. సురేష్ గారు నమస్తే. ఎందుకు సార్ రాహుల్ గాంధీ ఆ రకంగా వ్యవహరిస్తున్నారు? ఇది వాళ్ళైతే చేసినట్టు కాదు. మొత్తానికి ఏంటంటే లోక్సభలో కాంగ్రెస్ పక్షం ఆలోచించుకునే మహిళా ఎంపీలని ప్రధానమంత్రిని చుట్టుముట్టేలా చేశారని మాట వస్తుంది. దాడి అంటారు అది స్పీకర్ గారు చెప్పారు, కరెక్ట్గా దాడి ఉండే ప్లాన్ ఉండే అని చెప్పి, దానికోసం ప్రధానమంత్రి గారి దగ్గర రావక్కర్లేదని చెప్పారు పార్లమెంట్కి. బహుశా ఫస్ట్ టైం పార్లమెంట్లో ఇట్లాంటి ఒక ఘటన జరిగింది. దీనికన్నా ముందు మన్మోహన్ సింగ్ గారు ఉన్న టైంలో ఒకసారి మోషన్ ఆఫ్ థ్యాంక్స్ రిప్లై ఇవ్వలేదు. అది ఆపోజిషన్ అండ్ రూలింగ్ పార్టీ ఇద్దరు నడిమిట్లో ఒక అగ్రిమెంట్కి వచ్చి వాళ్ళు వద్దనుకున్నారు అది ఆ టైంలో. కానీ ఇప్పుడు ఏంటంటే మోదీ గారు మాట్లాడితే ఏదో చెప్తారు కదా అని చెప్పి ఆయన ఆపడానికి ట్రై చేశారు. అదే టైంలో రాహుల్ గాంధీ మాట్లాడారు కదా, కానీ మాట్లాడిన దాన్ని ఎందుకు ఆపారంటే ఆయన ఒక పుస్తకం తీసుకొచ్చారు. ఆ పుస్తకం పబ్లిషే కాలేదు, ఇంకా అథెంటికేషన్ లేదు. లోక్సభలోనో రాజ్యసభలోనో ఒక రూల్ ఉంది, ఆ చట్టం ఉంది. ఏంటంటే మీరు ఒక డాక్యుమెంట్ తీసుకొచ్చినప్పుడు దాన్ని అథెంటికేట్ చేయాల్సి వస్తుంది. అథెంటికేట్ అంటే ఇది నిజం, చెప్పిందంతా నిజం, నేను సంతకం పెడుతున్నాను అని చెప్పి అథెంటికేట్ చేయాల్సి వస్తుంది. అప్పుడే ఆ డాక్యుమెంట్ని ఆన్ రికార్డ్ తీసుకుంటారు. ఈ కేసులో మనకు తెలిసిందే, ఈ పుస్తకం స్క్రిప్ట్ క్లియర్ చేయలేదు డిఫెన్స్ మినిస్ట్రీ. 2024లో వచ్చిన దాన్ని క్లియర్ చేయలేదు ఇంకా. పెంగ్విన్ ఇండియా పబ్లిషర్స్ ఏం చేశారంటే క్లియరెన్స్ లేకుండానే ఈ బుక్కి ప్రీసేల్స్ పెట్టేశారు అమెజాన్లో, మిగతా ఆన్లైన్ సైట్స్లో. అది ఒక వయలేషన్ ఆఫ్ ఒఫిషియల్ సీక్రెట్స్ యాక్ట్. ఒక ఆర్మీ చీఫ్, ఒక డిఫెన్స్ మినిస్టర్ నడిమిట్లో ఉన్న ఒక కమ్యూనికేషన్, వర్బల్ ఉండొచ్చు, రిటర్న్ ఉండొచ్చు, అది ఒఫిషియల్ సీక్రెట్స్ యాక్ట్ కింద వస్తుంది. సో ప్రాసిక్యూట్ చేయవచ్చు పెంగ్విన్ ఇండియాని. రాహుల్ గాంధీని కూడా ప్రాసిక్యూట్ చేయవచ్చు. రాహుల్ గాంధీని మాట్లాడనిచ్చలేదని చెప్పి ప్రధానమంత్రిని అడ్డుకోవడానికి ట్రై చేశారు. అది ఓం బిర్లా గారు, స్పీకర్ గారు నిన్న క్లియర్గా చెప్పారు. నేనే చెప్పాను ప్రధానమంత్రి రాక్కర్లేదు ఇక్కడికి మీరు. నా ప్రశ్న ఇప్పుడు ఏమవుతుంది, రేపు వచ్చారనుకోండి ప్రధానమంత్రి గారు, ఇదే కాంగ్రెస్ వాళ్ళు ఎవరైనా ప్రధానమంత్రి మీద దాడి చేస్తే ఎవరు అడ్డుకుంటారు? వాచ్ అండ్ వార్డ్ స్టాఫ్ ఉంటారు, కానీ వాళ్ళు పోలీస్ ఫోర్స్ నుంచి ఉంటారు, ఢిల్లీ పోలీసు, సిఐఎస్ఎఫ్ నుంచి ఉంటారు. వాళ్ళు కాకుండా సభ లోపలికి మీరు ఒక తుపాకీ తీసుకురాలేరు, ఎస్పీజీ రాలేరు లోపలికి. పిలిస్తే వస్తారేమో తర్వాత, కానీ అప్పుడు దాకా ప్రధానమంత్రి మీద ఏమైనా దాడి చేస్తే హూ ఇస్ రెస్పాన్సిబుల్? రేపు రాహుల్ గాంధీ మాట్లాడుతున్నప్పుడు బీజేపీ ఎంపీస్ వెళ్ళి ఆయన అడ్డుకుంటే ఎట్లా ఉంటుంది? అది పెద్ద డ్రామా అయిపోతుంది. అది ఇది కూడా అంతే జరిగింది. మీకు ప్రధానమంత్రిగా నచ్చకపోతే మీరు బయట వెళ్ళి కూర్చోండి. ఆయన నేను మాట్లాడేమో, ఎందుకంటే రాహుల్ గాంధీని రాహుల్ గాంధీ ఏం చేశాడు మీరు అది ఫస్ట్ అడగండి. ఆయన మాట్లాడితే ఎవరు ఆపరండి, కానీ ఆయన కోట్ చేసిన డాక్యుమెంట్ ఈజ్ అ వయలేషన్. దానికోసం ఆన్ రికార్డ్ బోధని చెప్పి స్పీకర్ గారు చాలా క్లియర్గా చెప్పారు. మల్లికార్జున్ ఖర్గే గారు నేను ఇంత గొడవ చేసినప్పుడు, రాజ్యసభలో ప్రధానమంత్రి గారు మాట్లాడినప్పుడు మల్లికార్జున్ ఖర్గే గారు పెట్టారు చాలా మటుకు గొడవ. ఆయన స్లోగన్ షౌటింగ్ మనకు వినబడుతుంది, కానీ కెమెరా మోదీ గారు వైపు ఉండే. మోదీ గారు ఏం చెప్పారంటే, పాప మీరు ముసలాయన వాళ్ళు, మీరు యూఆర్ ప్రెటీ ఏజ్డ్, మీరు కూర్చోండి, స్లోగన్ షౌట్ చేయండి, మీరు ఎందుకు నిలబడుతున్నారని చెప్పి అంత కన్సిడరేషన్ ఉండే మోదీ గారికి. మాట్లాడుతూ మోదీ గారు చాలా మటుకు ఇన్స్టెన్సెస్ చెప్పారు. ఒకటి నెహ్రూ గారి గురించి చెప్పారు. నెహ్రూ గారి దగ్గర ఒకసారి అడిగారంట, మీ దేశంలో ఉన్న పర్టికులర్ పెద్ద ప్రాబ్లం ఏంటంటే నాకు 36 కోట్ల ప్రాబ్లం ఉందన్నారట. ఆ టైంలో మన పాపులేషన్ 36 కోట్లు. ప్రతి మనిషి, ప్రతి భారతీయుడు ఆయనకు ఒక ప్రాబ్లం అంట. సో మోదీ గారు నిన్న ఏమన్నారంటే,
నాకు 140 కోట్ల మంది సిటిజన్స్ అంటే నాకు ఆపర్చునిటీస్ అని చెప్పారు. సొల్యూషన్స్ 140 crore సొల్యూషన్స్. నెహ్రూ గారు సంక్షోభం అనుకుంటే ఈయన అది పరిష్కారంగా చూశారు. కరెక్ట్. సో అది కాకుండా ఆయన చాలా మటుకు చెప్పారు. ఇప్పుడు ఇంటర్నేషనల్ రిలేషన్స్ గురించి మాట్లాడుతూ ద వరల్డ్ ఇస్ ర్యాపిడ్లీ ప్రోగ్రెసింగ్ అన్నారు ఆయన, టువర్డ్స్ అ న్యూ గ్లోబల్ ఆర్డర్. ఈయూతో సంతకం చేసిన అగ్రిమెంట్ గురించి మాట్లాడారు. యుఎస్తో ఒకటే మనం ట్రేడ్ చేయక్కర్లేదు, ఈయూతో కూడా ట్రేడ్ చేయొచ్చు. 20 సంవత్సరాలు మీరు మాట్లాడారు కదా, దాంట్లో 10 సంవత్సరాలు మోదీ గారితో ఉంది. మేము ఇప్పుడు ఆ ఒప్పందం మేము చేసుకుంటాం. ఎందుకు జరగలేదు దీనికన్నా ముందు? మిస్డ్ ఆపర్చునిటీస్. ఆ టైంలో మన్మోహన్ సింగ్ హయాంలో అయిపోతుండేది. 2004లోనే వీ కూడా ఫినిష్ దిస్ ఆఫ్. 2026 దాకా వెయిట్ చేయలేదు. అప్పుడు దానికి మన ఎక్స్పోర్ట్స్ ఇప్పుడు చాలా పెరిగి ఉంటాయి ఇప్పుడు దాకా. అంతే. సో ఇప్పుడు ఒక క్లోజర్కి తీసుకొచ్చాం. దాని గురించి మాట్లాడారన్నమాట. దట్ కరెంట్ సిచ్యువేషన్ చూస్తే భారతదేశాన్ని రెస్పెక్ట్ చేస్తున్నారు బయట ఉన్న దేశాలు. ఫ్రజైల్ 5 అని మనది ఉండే మన్మోహన్ సింగ్ టైంలో. ఫ్రజైల్ 5 ఎకానమీస్ ఆఫ్ ద వరల్డ్, అన్నిటికంటే దారుణంగా ఉన్న ఎకానమీస్లో 5లో మన ఒకటి ఉండే మనది. నౌ వీఆర్ ద 4th లార్జెస్ట్ ఎకానమీ ఇన్ ద వరల్డ్ అని చెప్పారు మోదీ గారు. ఇంకోటి విశ్వమిత్ర అండ్ విశ్వబంధు అన్నారు. అంటే ఎక్కడ ఏదైనా వరదలు వచ్చినా, భూకంపం వచ్చినా, ఏదైనా ఎపిడమిక్ వచ్చినా మన దేశం నుంచి హెల్ప్ వెళ్తుంది వాళ్ళకి. అది నేపాల్ ఉండొచ్చు, మన శత్రు దేశమైనా, మన శత్రు దేశం ఉండొచ్చు. చాలా మటుకు మనం చూస్తున్నాం. టర్కీ కూడా మనం పంపించాం. ఎన్డీఆర్ఎఫ్ వాళ్ళు ప్రతి చోట వెళ్తారు. శ్రీలంకలో వెళ్ళారు. మనం ప్రతి ఎక్కడెక్కడ వరదలు వస్తుంది, ఎక్కడెక్కడ భూకంపం, ఎన్డీఆర్ఎఫ్ వాళ్ళని పంపిస్తారు. మనం ఎక్విప్మెంట్ పంపిస్తాం, మనం ఇక్కడ నుంచి మెడిసిన్స్ పంపిస్తాం, ఆర్మీ వాళ్ళ యూనిట్స్ని పంపిస్తాం, మెడికల్ యూనిట్స్. దాని గురించి మాట్లాడు. సో వీఆర్ విశ్వమిత్ర అండ్ విశ్వబంధు అని చెప్పారు. అది కాకుండా ఆయన లో ఇన్ఫ్లేషన్ గురించి మాట్లాడు. ఇన్ఫ్లేషన్ చాలా తక్కువ, ఇప్పుడు 3% కన్నా తక్కువ ఉంది ఇన్ఫ్లేషన్. మేజర్ ఎకానమీస్లో మన గ్రోత్ ఫ్యాక్టర్ చూసి చాలా మటుకు మన ఎకానమీ గురించి అంత స్ట్రాంగ్ ఎకానమీ మనది ఉంది ఇప్పుడు అని చెప్పడానికి మోదీ గారు చేస్తారు. ఇన్ఫ్యాక్ట్ ఆర్బీఐ మనం మాట్లాడుతున్నప్పుడు ఇప్పుడే ఇవాళ ఆర్బీఐ మన జీడిపి పెంచారు 7.4%కి. దట్ ఈస్ దేర్ ప్రెడిక్షన్. 7.4% ఉండిపోతుంది జీడిపి అని చెప్పి మన బడ్జెట్లో ఇచ్చిన ప్రెడిక్షన్ అది. అది దానికన్నా అప్డేట్ ఇచ్చారు ఇప్పుడు. నిర్మలా సీతారామన్ గారు ఒఫీషియల్లీ అనౌన్స్ చేయలేరు, కానీ ఆర్బీఐ చేస్తారు. ఆర్బీఐ గైడెన్స్ ఇస్తారు. ఇప్పుడు 7.4 ఉండొచ్చు, 7.6 ఉండొచ్చు అని ఆర్బీఐ గైడెన్స్ ఇస్తారు. అక్కడికి వెళ్ళాలని లేదు, దానికి క్రాస్ కూడా చేయొచ్చు ఒకసారి ఫైనల్ ఫిగర్. వరల్డ్ హెస్ బికమ్, భారతదేశం ఒక గ్లోబల్ సౌత్కి, అంటే యుఎస్ కానీ రష్యా కానీ పక్కన పెడితే మనం ఒక డెవలపింగ్ కంట్రీస్ కూడా ఒక వాయిస్ అయిపోయినా. మన ఆఫ్రికా ఉండొచ్చు, సౌత్ ఈస్ట్ ఏషియా ఉండొచ్చు. అదే కదా, గ్లోబల్ సౌత్ కా వాణి అన్నారు కదా. అది కరెక్ట్. ఇంకోటి అంటే చాలా మటుకు గ్లోబల్ ఎకానమీ గురించి కూడా మాట్లాడారు ప్రధానమంత్రి గారు. డెవలప్ కంట్రీగా ఉండి మనం డెవలపింగ్ కంట్రీగా మారిపోయాం, దాని గురించి అన్నారు ఆయన. సో దట్ వీ బికమ్ ఒక ఎకానమీలో మార్పు అక్కడ వచ్చింది. ఫ్రజైల్ 5 గురించి చెప్పాను చూడండి మీకు. ఇప్పుడు అదే అక్కడి నుంచి ఇక్కడికి మారాయన్నమాట. అండ్ ద గవర్నమెంట్ ఈజ్ రన్ నాట్ బై రిమోట్. ఓకే, రిమోట్ ఉంది, కానీ ఆ రిమోట్ ఎవరి దగ్గర ఉంది? 140 కోట్ల మంది ప్రజల దగ్గర రిమోట్ ఉంది. ఒక 10 జన్పత్లో కూర్చున్న పేరు చెప్పలేదు, కానీ ఆయన ఈ ఎంటైర్ స్పీచ్లో ఎవరు పేరు చెప్పలేదు, ఎక్కడ మాట్లాడలేదు. ఇందిరాగాంధీ, జార్జ్ సోరోస్ గురించి కూడా మాట్లాడలేదు. ఇందిరాగాంధీ హిమాచల్ ప్రదేశ్కి వెళ్ళినప్పుడు ఒక ప్రాబ్లం జరిగిందని చెప్పారు. అక్కడ ఆమె వెళ్ళి అక్కడ ఉన్న వాళ్ళకి గుర్రాలు కావాలని, అక్కడ ఉన్న టెరైన్ అట్లా ఉంటుంది, రోడ్లు ఉండవు, వాళ్ళు మ్యూల్స్ యూజ్ చేస్తారు, చిన్న హార్సెస్. అప్పుడు మన ప్లానింగ్ కమిషన్ వాళ్ళు చెప్పారంట, మా రూల్స్ ప్రకారం గుర్రాలు ఇవ్వలేము, మేము జీప్లు వేస్తామేమో. ఇందిరాగాంధీ గారు అన్నారంట, ఇది ఏంటి, అక్కడ రోడ్లు లేవు, జీప్ ఇచ్చి వాళ్ళేం చేసుకుంటారు. సారీ మేడం, రూల్ అది రూల్. సో ప్లానింగ్ కమిషన్ ఎందుకు తీసేసి నీతి ఆయోగ్ని ఎందుకు పెట్టారని చెప్పి రీజనింగ్ మోదీ గారు చెప్పారు. మారుతున్న టైంలో మార్పులు తీసుకురావాల్సిన పని మనదని చెప్పేసి, సో చేంజెస్ తీసుకురావాలని చెప్పి చాలామంది అడిగారు. యుఎస్ కూడా చూడండి, యుఎస్ గురించి మాట్లాడారు అనమాట. ఫర్ అస్ పవర్ ఇస్ నాట్ ఎ పార్ట్ ఫర్ పర్సనల్ గెయిన్ అని చెప్పారు. ఒకటి యుఎస్ రిలేషన్షిప్ గురించి మాట్లాడుతూ కొన్ని ఫ్యామిలీస్ మన దేశాన్ని పరిపాలించారు, వాళ్ళకి పర్సనల్ గెయిన్, ఓకే, అది ఆయుధాల గురించి అని చెప్పారు, బోఫోర్స్ గురించి, అక్కడి నుంచి చాలా మటుకు డబ్బులు సంపాదించుకున్నారు, వాళ్ళ పర్సనల్ గెయిన్ కోసం నడిపించుకున్నారు. నేషనల్ హెరాల్డ్ కేసు లాంటిది, పేరేం చెప్పలేదు అక్కడ కూడా. వీ హ్యావ్ ఎంపవర్డ్ ద పువర్ అన్నారు ప్రధానమంత్రి గారు. చాలా మటుకు స్కీమ్స్ గురించి మాట్లాడారు. ఎస్పెషల్లీ ముద్రా, నాకు నచ్చింది ముద్రా స్కీమ్ గురించి మాట్లాడుతూ
యంగ్స్టర్స్కి అన్సెక్యూర్డ్ క్రెడిట్ అంటే మీరు ఏ గ్యారంటీ ఇవ్వకుండా మీకు క్రెడిట్ ఇస్తారు, మీకు బ్యాంక్ లోన్లు ఇస్తున్నారు. 3 లక్షల కోట్ల బ్యాంక్ లోన్ వచ్చింది. అది ఆయన ప్రతి ఇయర్ ఫిగర్ ఇచ్చుకుంటూ వెళ్ళిపోయారు ఆయన, అట్లా 30 లక్షల కోట్ల దాకా. బ్యాంక్ లోన్ గురించి మాట్లాడారు. ఎంత ఇచ్చాం మనం వాళ్ళకి పెట్టుబడి పెట్టడానికి, చిన్న చిన్న యూనిట్ స్టార్ట్ చేయడానికి ఎంత హెల్ప్ చేసామని చెప్పి ప్రధానమంత్రి గారు చెప్పారు. తో ఒక పాజిటివ్ స్పీచ్ ఉండే వాసుదేవన్ గారు. ఎందుకంటే చాలా మటుకు రాహుల్ గాంధీ ఆ రోజు వచ్చి పుస్తకం చూపించి ఎప్పుడైనా ఆయన ఒక్కటే కాన్స్టిట్యూషన్ ఉంటుంది, లేకపోతే నర్వానే గారు బుక్ ఉంది ఒకటి, దానికన్నా ఎక్కువ ఆయన మాట్లాడలేరు. ఇప్పుడు బహుశా వెళ్ళిపోయి ఉంటారు, వాళ్ళ కొలంబియాకో ఎక్కడికి వెళ్ళిపోతారు, సెషన్ కాగానే వెళ్ళిపోతారు ఆయన ఇమ్మీడియట్గా. తో డెవలప్మెంట్ గురించి మాట్లాడారు ఆయన, పేదోళ్ళకి చేసిన పని గురించి మాట్లాడారు, టాయిలెట్స్ గురించి మాట్లాడారు, డ్రింకింగ్ వాటర్ గురించి మాట్లాడారు. ప్రతి పార్ట్ వాళ్ళ గవర్నమెంట్ చేసిన ఒకసారి మనకు రిపీట్గా అనిపించవచ్చు అది, కానీ దర్ ఇస్ అ మెథడ్ టు ఇట్. బ్యాంక్ ఎన్పిఎస్ గురించి మాట్లాడారు, నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్. మన ప్రేక్షకులు కూడా అర్థం చేసుకోవాలి. చిదంబరం గారు ఉన్నప్పుడు సో కాల్డ్ ఏం చెప్తారు ఎడ్యుకేటెడ్ ఫైనాన్స్ మినిస్టర్, సో కాల్డ్ ఎకానమిస్ట్ ప్రధానమంత్రి ఉన్నప్పుడు మన బ్యాంక్ ఎన్పిఎస్ చాలా ఎక్కువ ఉండే. నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్ అంటే ఇచ్చిన లోన్లు రాలేదు, నిరర్ధక ఆస్తులు. విజయ్ మల్యా కానీ వీళ్ళందరూ లోన్ అప్పుడు తీసుకున్నారు. మోదీ గవర్నమెంట్ ద్వారా ఎందుకు పారిపోయారంటే యాక్షన్ తీసుకుంటారని తెలిసిపోయింది. అప్పుడు దాకా విజయ్ మల్యా ఎక్కడే ఉన్నారు, మోదీ గవర్నమెంట్ వచ్చేదాకా. ఆ టైంలోనే ఆయన బ్యాంక్ లోన్ డిఫాల్ట్ చేశారు, కానీ ఆయన మీద ఏ చర్యలు రాలేదు. సో మోదీ గవర్నమెంట్ రాగానే ఏమన్నారంటే ఈ బ్యాంక్ ఎన్పిఎస్ అంతా దాచిపెట్టారు వీళ్ళు, నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్ బ్యాలెన్స్ షీట్ నుంచి కంప్లీట్ క్లీనప్ చేయమని చెప్పారు. అరుణ్ జైట్లీ గారి టైం నుంచి ఇప్పుడు నిర్మలా సీతారామన్ టైం దాకా బ్యాంక్ ఎన్పిఎస్ మొత్తం క్లీనప్ చేస్తే ఇప్పుడు 0.5% అంతే ఎన్పిఏ, నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్. అంటే 100 రూపాయలు లోన్ ఇచ్చిన దానికి ఒక రూపాయి కూడా కాదు, 50 పైసలు ఎన్పిఏ ఉంది అంతే. దట్ యూ కెన్ ఈవెన్ రైట్ ఇట్ ఆఫ్ ఆర్ వేవ్ ఇట్ ఆఫ్ ఆల్సో, దాన్ని కూడా చేయొచ్చు. అంత క్లీనప్ చేశారు బ్యాంక్స్ని, పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ అని చెప్పారు, విచ్ ఇస్ అ గుడ్ థింగ్ యాక్చువల్లీ. ఇట్లాంటి చాలా మటుకు ముద్రా యోజన గురించి చెప్పాను చూడండి. ముద్రా గురించి మాట్లాడు, 30 లక్షల కోట్లు మేము కొలాటరల్ ఫ్రీ లోన్స్ ఇచ్చాము. భారతదేశంలో నేను చెప్తాను చూడండి, తెలంగాణలో ఆల్మోస్ట్ 1/3 ఆఫ్ ద పాపులేషన్కి ముద్రా లోన్ వచ్చింది. ఆలోచించారు, కుట్టు మిషన్లు 5 కుట్టు మిషన్లు, ఒక వెల్డింగ్ షాపు, ఒక లేత్ మిషన్, ఒక కిరాణా షాప్, ఏదైనా ఉండండి, ఒక జెరాక్స్ దుకాణం, ఇదన్నీ పెట్టుకున్నారు చాలామంది. వాళ్ళ దగ్గర కొలాటరల్ లేదు, మా ఇల్లు పెడుతున్నాం సెక్యూరిటీ కోసం, లేకుంటే మా దగ్గర బ్యాంక్ డిపాజిట్ ఉంది అది పెడుతున్నాం, ఏమక్కర్లేదు, యు ఆర్ గివెన్ అ లోన్. సరే దాంట్లో నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్ ఉండొచ్చు తర్వాత, కానీ దాంట్లో ఒక రివార్డ్ సిస్టమ్ కూడా ఉంది ఒకటి. మీరు బాగా మీ లోన్లు అన్నీ పే చేస్తే మీకు మళ్ళీ మేము టాపప్ లోన్స్ ఇస్తాం, అది మీరు చేస్తే బాగుంటుంది. అంటే వాళ్ళకు కూడా ఒక ఇన్సెంటివ్ లాగా ఉంటుంది అనమాట పర్ఫామ్ చేయడానికి. ఇది జరిగిందనమాట. అది కాకుండా సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ గురించి మాట్లాడారు మోదీ గారు. సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ ఏంటి, వాళ్ళకి ఫైనాన్స్ కావాలి, వాళ్ళకి ఫైనాన్స్ డెఫినెట్గా ఇస్తామని చెప్పి మోదీ గారు చెప్పిన ఇన్స్టెన్స్లో కూడా చెప్పారు. 10 కోట్ల మంది సిస్టర్స్కి సిస్టర్స్ అని చెల్లెలు వాళ్ళకి ఇచ్చాం, చెల్లెలు అక్కలకి ఇచ్చాం మన డబ్బులు అని చెప్పి మోదీ గారు చెప్పారు, రూరల్ ఇండియా నుంచి. ఇది ఒక మెయిన్ పాయింట్ ఉండే. ఇంకోటి స్టార్టప్స్ గురించి మాట్లాడారు. స్టార్టప్స్ కూడా చాలా మటుకు ఆపర్చునిటీ స్టార్టప్స్కి వస్తుంది. మన యంగ్స్టర్స్కి ఎంటైర్ గ్లోబల్ మార్కెట్ ఓపెన్ అప్ చేస్తున్నాం మనం, దానికోసం గురించి మాట్లాడారు అన్నమాట. ఇట్లాంటి చాలా పాయింట్స్ ఉండే వాళ్ళు చెప్పుకుంటూ పోతే. సార్ పొలిటికల్గా నువ్వు చూస్తే కనుక బిట్టా ఫ్యామిలీ గురించి ఆయన రాహుల్ గాంధీ మాట్లాడారు. దట్ ఈస్ ఇన్ వెరీ బ్యాడ్ టేస్ట్. అసలు ఆ మాట నచ్చ సార్, అనకూడదు. ఎందుకంటే బియాన్ సింగ్ గ్రాండ్ సంత్ బియాన్ సింగ్, ఆయన బియాన్ సింగ్ని టెర్రరిస్ట్ చంపారు, అంతా తెలిసిందే. అంటే వీళ్ళ పార్టీలు ఉంటే ప్రాబ్లం లేదు, వీళ్ళ పార్టీ నుంచి బయటకు వస్తే ట్రైటర్ అయిపోతారు, దేశద్రోహి అయిపోతారు. అది ఎట్లా అవుతుందండి? అది కూడా మీరు సిక్ కమ్యూనిటీ నుంచి, మీ పార్టీలో ఉన్న మనిషి సరే ఆయన డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ వచ్చి బయటకు వచ్చేసారు. హిమంత బిశ్వ శర్మ అట్లనే వచ్చారు. మరి జితెన్ ప్రసాద్ గారు ఫాదర్ వాజ్ వెరీ క్లోజ్ టు సోనియా గాంధీ అండ్ దట్ బిఫోర్ దట్ ఇందిరా గాంధీ. వాళ్ళ కొడుకు జితెన్ ప్రసాద్ ఇప్పుడు బీజేపీ గవర్నమెంట్ మినిస్టర్గా ఉన్నారు. మిలింద్ చాలామంది ఉన్నారు అట్లాంటిది. సో మీరు చెప్పుకుంటూ పోతే హిమంత బిశ్వ ద బెస్ట్ ఎగ్జాంపుల్ ఆఫ్ ఇట్. ఓకే, అండ్ మీరు టామ్ వాడక్కర్, ఇందిరాగాంధీ, సోనియా గాంధీ ఇన్ఛార్జ్ ఆఫ్ కంప్లీట్ వాళ్ళ పొలిటికల్ సెక్రటరీ ఉండే, ఆయన ఇప్పుడు బీజేపీలో ఉన్నారు.
అంటే మీరు బీజేపీకి వచ్చేస్తే మీరు ట్రైటర్ అయిపోతారు. మీ దగ్గర ఉన్నప్పుడు వాళ్ళు బీజేపీ గురించి అంటారు. బీజేపీలో రాగానే ఎంత కరప్ట్ అయిన మనిషినైనా వాషింగ్ మిషన్లు వేసి క్లీన్ చేసేస్తారని చెప్పి. సరే, దట్ ఈస్ దేర్ వ్యూ పాయింట్. మీరు మీ దమ్ము ఉంటే మీరు కోర్టుకు వెళ్ళండి. కోర్టుకు వెళ్ళి చెప్పండి ఈ కేసులు డ్రాప్ చేశారు, లోది కేసులు తీసుకోవాలి అని చెప్పేసి మీరు చేయొచ్చు కదా అది. సో రాహుల్ గాంధీ స్టేట్మెంట్లు ఏంటంటే ఆయన షూట్ అండ్ స్కూట్ పాలసీ. ఒక సబ్జెక్ట్ తీసుకొస్తారు, దానికి కాంట్రవర్సీ క్రియేట్ చేస్తారు, డ్రామా చేస్తాడు అక్కడ, దాని తర్వాత పారిపోతాడు. రిప్లై చేయడానికి మోదీ గారు వచ్చారనుకోండి, అప్పుడు వాకౌట్ చేస్తాడు. వినడానికి అక్కడ కూర్చొని వినడానికి ఉన్న పేషెన్స్ ఆయనకి లేదు. చూస్తున్నాం ప్రతిసారి. ఫస్ట్ 5 నిమిషాలు కూర్చుంటాడు, దాని తర్వాత పార్టీ వాళ్ళని తీసుకొని బయటకు వెళ్ళిపోతారు. అదే మోదీ గారు నిన్న చెప్పారు కూడా, వీళ్ళు అన్ని దొంగతనం చేసుకున్నారు, పేరు కూడా దొంగ పేర్లు తీసుకొచ్చేసుకున్నారని చెప్పి. దట్ ఈస్ ద గాంధీస్ అనే పేరు, వాళ్ళ ఓన్ పేరు కాదు అది. ఓకే, ఫిరోజ్ గాంధీ గారు పాపం ఆయన పేరు తీసుకొని యూజ్ చేసుకుందా, ఆయన కొంచెం రెస్పెక్ట్ అని ఇవ్వాలి కదా. ఆయన బాడీ తీసుకెళ్ళి అలహాబాద్లో వేసేసారు, అక్కడ ఉంది ఆయన గ్రేవ్. ఏదైనా రోజు మహాత్మా గాంధీ దానికి వెళ్ళి పూలేస్తాడు రాహుల్ గాంధీ, ఇందిరాగాంధీ బర్త్డేకి వెళ్ళి పూలేస్తాడు, లేకుంటే చనిపోయిన రోజు పూలేస్తాడు అక్కడ వెళ్ళి. మీరు ఒక్కరోజైనా వెళ్ళి మీ నాన్నగారు గ్రేవ్ మీద పూలేసింది చూపించారు, ఫోటో ఉందా? రాజీవ్ గాంధీ, ఫిరోజ్ గాంధీ గ్రేట్ గ్రాండ్ ఫాదర్. సో గ్రాండ్ ఫాదర్ దట్ ఈస్ డిఫరెంట్. యువర్ గ్రాండ్ ఫాదర్ ఆయన యూ షుడ్ హావ్ గాన్ అండ్ పుట్ సమ్ ఫ్లవర్స్ ఇన్ హిస్ థింగ్ ఇన్ అలహాబాద్. చేయరు. దిస్ ఇస్ ద ప్రాబ్లమ్ విత్ హిమ్. మీరు రాజీవ్ గాంధీ దానికి వెళ్తారు, ఇందిరాగాంధీకి వెళ్తారు, మహాత్మా గాంధీ అన్ని గ్రేవ్స్లో అక్కడ ఉన్నాయి ఢిల్లీలో. ఫిరోజ్ గాంధీ మాత్రం అలహాబాద్లో ఉంది. చాలా ఉన్నాయి ఇట్లాంటి చెప్పుకుంటూ పోతే. మోదీ గారికి నిన్న చాలా బాధ అనిపించింది, ఆ బాడీ లాంగ్వేజ్లో కనిపించింది. ఎందుకంటే లోక్సభలో మాట్లాడలేదు, వాయిస్ ఓట్తో పాస్ చేయాల్సి వచ్చింది నిన్న. ఎందుకంటే కావాలని అడ్డుకున్నారు. వీళ్ళు అనుకున్నారు పార్లమెంట్ స్పీచ్ రాదు మోదీ గారిది, టీవీలో రాదు కదా, ఇప్పుడు మోదీ గారు మాట్లాడలేదు అనుకుంటారు ప్రజలంతా. మాట్లాడారు నిన్న రాజ్యసభలో. పాసిబ్లీ ద సేమ్ థింగ్ ఆయన లోక్సభలో కూడా చెప్పబోతుండేమో. చెప్పదు, అదే మాట ఇక్కడ చెప్పేశారు ఆయన. ఆన్ రికార్డ్ అయితే ఉంది, ఇప్పుడు మనం కూడా డిస్కస్ చేసాం కదా దాని గురించి. ఆన్ రికార్డ్ యూ స్పోకన్ లాడ్ ఆఫ్ ఇష్యూస్ అబౌట్. కానీ అది అడ్డుకోవడానికి ట్రై చేశారు. నేను అడిగే అదే ప్రశ్న, రేపు రాహుల్ గాంధీ మాట్లాడినప్పుడు 10 మంది మహిళలు, బీజేపీ మహిళలు వచ్చి, ఎంపీలు వచ్చి రాహుల్ గాంధీని అడ్డుకుంటే అప్పుడేమంటారు వీళ్ళు? రాహుల్ గాంధీని కొట్టడానికి వచ్చారు, రాహుల్ గాంధీని చంపడానికి వచ్చారు, రాహుల్ గాంధీని తిట్టడానికి వచ్చారు అని చెప్తారు వీళ్ళందరూ. బీజేపీ మహిళల్ని వాళ్ళ అనుకూల మీడియా ఉంది కదా ఎంబడే, అంటే వేరే దేశాల నుంచి రిమోట్లో షూర్ వాళ్ళు ఇమీడియట్గా వస్తారు. అల్ జజీరా కానీ, ఎకానమిస్ట్ కానీ, గార్డియన్ కానీ, బీబీసీ, వీళ్ళందరూ రెడీగా ఉంటారు. మన దగ్గర కూడా ఉంది వైర్, క్వింట్, స్క్రాల్, క్యారవన్, వీళ్ళందరూ రెడీగా ఉంటారు. చూడండి డెమోక్రసీని చంపేశారు, రాహుల్ గాంధీని మాట్లాడనీయలేదు. మళ్ళీ మీరే చేశారండి. ఒక ప్రధానమంత్రిని ఆయన ఫండమెంటల్ రైట్ యాజ్ ద లీడర్ ఆఫ్ ద హౌస్ అడ్రస్ చేయడానికి ప్రెసిడెంట్ రిప్లైని లాస్ట్ అయినా రిప్లై చేస్తారు. ప్రెసిడెన్షియల్ అడ్రస్, మోషన్ ఆఫ్ థ్యాంక్స్ అంటారు దాన్ని. అది చేయనీయలేదు మీరు. నేను చెప్తున్నా, ఇప్పుడు బీజేపీలు కూడా చేయాలండే, కానీ బహుశా వాళ్ళు అనుకొని ఉంటారు ఎందుకు లేదు ఈ ప్రాబ్లమ్స్ అంతా పక్కన పెడదామని చెప్పేసి. కానీ రాహుల్ గాంధీ యాటిట్యూడ్ అది. ఆయనకు ఒక ఎంటైటిల్మెంట్ ఉంది, సెన్స్ ఆఫ్ ఎంటైటిల్మెంట్. మొన్న రాజులు ఉండే చూడండి ముందు, నేనే రాజు, నా మాటనే అందరు వినాలి, ఇంకెవడు వినకూడదు, ఎవరి మాట పట్టించుకోకూడదు. ఇది ఇప్పుడు కూడా వాళ్ళ సెన్స్ ఆఫ్ ఎంటైటిల్మెంట్. వాళ్ళ పార్టీలో 40 సంవత్సరాలు 30-40 సంవత్సరాలు పనిచేసిన వాళ్ళకి ఈ పదవి రాలేదు ఎప్పుడు, లీడర్ ఆఫ్ అపోజిషన్. రాహుల్ గాంధీ మొన్న వచ్చారు, తీసుకెళ్ళిపోయాడు అపోజిషన్. ఎందుకంటే వాళ్ళ ఫ్యామిలీ పేరు ఉంది, వాళ్ళ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ. రైట్, ఇది మన ప్రజలు కూడా అర్థం చేసుకుంటారు. వాసుదేవన్ గారు, లెట్స్ హోప్ సో సార్. సురేష్ గారు చూసాం కదా, అంటే సురేష్ కుచల్ గారు చాలా సమగ్రమైన సునిశ్చితమైన విశ్లేషణ ఇచ్చారు. రాహుల్ గాంధీ వైఖరి, ఆయనకు అవకాశం ఉండి దేశంలో ఉన్న ప్రజలందరి గొంతుకగా పార్లమెంట్లో ఆయనకు మాట్లాడే ఒక అద్భుతమైన అవకాశం ఉండి కూడా ప్రతిపక్ష నాయకుడిగా ఆయన హుందాగా వ్యవహరించలేకపోతున్నారు. తమ పార్టీ నుంచి బయటకు వెళ్ళిపోయిన వాళ్ళని దేశద్రోహులు, ట్రైటర్స్ అంటూ మాట్లాడటం, అది కూడా ఎవరు బిట్టా గారి గురించి, మరి బియాన్ సింగ్ గారి వారసుడు. ఒకసారి అంటే ఇప్పటికే వాళ్ళ మీద ముద్దునుంది, సిక్కు వ్యతిరేక అల్లర్లకి కాంగ్రెస్ పార్టీ కారణమైంది, దానికి మరింత ఎగదోసే విధంగా ఆయన వ్యవహరించడం. అలాగే మహిళా ఎంపీలని పంపించి ప్రధానమంత్రిని చుట్టుముట్టి ఒక రకంగా ఘెరావులాగా చేయించడం. రేపొద్దున అదే పరిస్థితి వాళ్ళకి ఉత్పన్నమైతే సురేష్ గారు అడిగిన ప్రశ్న అదే, దానికి వాళ్ళు ప్రిపేర్డ్గా ఉన్నారా? బహుశా ఈ కార్యక్రమం సమయానికి ఆయన వేరే దేశంలో ఉంటారేమో, సురేష్ గారు అది కూడా అన్నారు. చూడాలి మరి రాహుల్ గాంధీ
ఆయన వైఖరి మారాలి. ఆయన కూడా ఏంటంటే జనజీవనంలో కలవాలి. తన జనజీవనానికి భిన్నమైన వాతావరణంలో పెరుగుతున్నారు కాబట్టి, ఉంటున్నారు కాబట్టి వచ్చి జనజీవన సమితిలో కలవాలని అందరూ కోరుకుంటున్నారు. అలా కలుస్తారని ఆశిద్దాం.